Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హలో యోస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. సకల కళలకు ఆరాధ్య దేవత వాగ్దేవి, విద్యామూర్తి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే కరుణారసమూర్తి సరస్వతీదేవి చదువుల తల్లి. సో దేవి నవరాత్రుల సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎస్విఎన్ నగర్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రం, అదే విధంగా శ్రీ పంచమి నాడు కూడా ప్రత్యేకమైన పూజలు చేయడం ఇక్కడ ఆచారం. సో ఎలాంటి సమస్యకైనా విద్యార్థులకి సంబంధించి ఆరోగ్య సమస్య కావచ్చు, అదే విధంగా చదివింది గుర్తుండటం లేదు, మా బిడ్డ ఎంత చదివినా సరిగ్గా రాయటం లేదంటూ తల్లిదండ్రులు సతమతమవుతుంటారు. సో అలాంటి వారి కోసం జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే చాలు, తమ బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పించి అదేవిధంగా మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు అంటూ ఇక్కడ చాలా మంది కూడా చెప్పుకుంటుంటుంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తే చాలు, ఎలాంటి కష్టాన్నైనా తొలగించే కరుణించే కరుణారసమూర్తిగా అమ్మవారు విరాజిల్లుతున్నారు. సో అమ్మవారి ఆలయ ప్రత్యేకత గురించి కూడా తెలుసుకుందాం పదండి. రెండో బాసరగా విరాజిల్లుతున్న విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్డు వద్ద గల జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద మనమైతే వచ్చేసాం. సో అమ్మవారి విశిష్టత గురించి, ఆలయ ప్రత్యేకత గురించి తెలిపేందుకు జ్ఞాన సరస్వతి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రాఘవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. జ్ఞాన సరస్వతి ఆలయం రెండో బాసరగా విరాజిల్లుతుంది. సో అమ్మవారి ఆలయానికి భక్తులు ఎలాంటి టైంలో వస్తుంటారు, అమ్మవారి యొక్క విశిష్టత గురించి మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకుల కోసం. ప్రణవదేవి సరస్వతి వాచే వీర్వాచనీవత్ ధీనావిత్రీవత్. విజయనగరం రింగ్ రోడ్ ఎస్విఎన్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో 2004 సెప్టెంబర్ 1వ తారీఖున శంకుస్థాపన చేసుకొని 2005 జూన్ 1వ తారీఖున మన ఈ సరస్వతి దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. శంకుస్థాపన నుంచి ప్రతిష్ఠ వరకు సుమారు 9 నెలల 5 రోజులు ఇంత ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో సుమారు 5 లక్షల మంది చిన్నారుల వరకు అమ్మవారి సన్నిధిలో అక్షరాలు దిద్దుకుని చెప్పడానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మన ఆలయంలో అక్షరాభ్యాసాలే కాకుండా తరగతి నుంచి తరగతి మారేటప్పుడు విద్యార్థులు పుస్తక పూజ, సరస్వతి పూజ, ప్రతి నెల 2వ మంగళవారం గర్భాలయంలో అమ్మవారికి క్షీరాభిషేక కార్యక్రమం, ప్రతి బుధవారం ఉదయం 6:30కి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దక్షిణాయనంకి వచ్చి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి. ఆ శరన్నవరాత్రోత్సవాల్లో ముఖ్యంగా మూలా నక్షత్రం అనగా రేపటి రోజు 29వ తారీఖు అమ్మవారి యొక్క జన్మ అవతారం కాబట్టి సుమారు 4000 నుంచి 5000 అక్షరాభ్యాసాల వరకు శారదా సేవా సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరాయణంకి వచ్చి మాఘ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి అంటాం. అవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవం. ఈ నవరాత్రోత్సవాల మూలా నక్షత్రం సరస్వతి అవతారం అనమాట. ఆ 6 నెలలకి ప్రసిద్ధి అదైతే ఈ 6 నెలలకి విశేషం ఇదనమాట. ఆలయంలో అక్షరాభ్యాసానికి విజయనగరం, విశాఖపట్నం ప్రాంత ప్రజలే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చి అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులాభారం అనేది మన ఆలయంలో చాలా విశేషమైనది. పిల్లల బరువుకు సరిపడిగా గోధుమలు, పంచదార, శనగలు, చిల్లర నాణాలు ఆ పిల్లల బరువుకు సరిపడిగా త్రాసులో సమర్పించి అమ్మవారికి మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు. ఈ ఆలయం శారదా సేవా సంఘం అనే ఒక ట్రస్ట్ ద్వారా మా ఎస్విఎన్ గ్రూప్ వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి 10 మందితో కలిపి ఆలయాన్ని నడిపిస్తున్నారు. దర్శించండి, సేవించండి, ధరించండి. సార్ వసంత పంచమి నాడు, అదేవిధంగా మూలా నక్షత్రం ముందు రోజు అమ్మవారి ఆలయంలో ముందు రోజు వచ్చి పిల్లలు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ నిద్రించి పొద్దున్న లేచి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, అదేవిధంగా విద్యా బుద్ధులతో పాటు వారు మంచి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా అమ్మవారి కృప వారి ముందు ఉంటుంది అంటుంటారు. ఎంతవరకు వాస్తవం సార్? అది ఖచ్చితంగా మనం అంగీకరించవలసిన విషయం. క్షేత్రవాసం అంటారు దీన్ని. అంటే క్షేత్రం అంటే ప్రాంగణం, ఆవాసం అంటే నివసించడం. ఆలయ ప్రాంగణంలో నిద్రించి ఆ నిద్రా సమయంలో ఆ సరస్వతీమాత ఆయా విద్యార్థులు 4 బీజాక్షరాలకి ఇస్తారని ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడం వల్ల మేము ప్రత్యేకించి నిద్ర చేయమని చెప్పట్లేదు. కానీ ఆ విషయం తెలుసుకున్న భక్తులే వాళ్ళంతటా వాళ్లే ఒకరినొకరు సంప్రదించుకొని రేపు రాత్రి అక్షరాభ్యాసానికి వెళ్ళాలంటే ఎల్లుండి కార్యక్రమానికి ముందు రోజు రాత్రి వెళ్ళి పడుకుందామని వాళ్ళంతా వాళ్ళని నిర్ణయించుకొని
సుమారు 200 నుంచి 300 మంది వరకు వచ్చి పడుకొని చేయించుకొని పెడుతున్నారు. ఆ నిద్ర చేసిన వాళ్ళ కోసం, పిల్లల కోసం ఆవుపాలు ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు. మూలా నక్షత్రం నాడు, శ్రీ పంచమి నాడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. సరే, ఒక్కొక్క విద్యార్థికి అంటే చిన్నతనం ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఒకరు అంటే చదివినా గుర్తుండకపోవడం, ఒక్కొక్కరు చేతి రాత సరిగా లేకపోవడం, ఒకరు ఎంత చదివినా సరే దాని ఫలితాన్ని పొందలేకపోవడం. సో ఇలాంటి వారి కోసం ఇక్కడ అంటే పూజించే దేవతామూర్తుల విగ్రహాలు కూడా అనేకంగా ఉన్నాయి. అవును, సో అవును. ఇలాంటి వారు ఏ దేవతామూర్తి విగ్రహాన్ని పూజిస్తే వారు అనుకున్న కోరిక నెరవేరుతుంది, అదే విధంగా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. అవునమ్మా, దాని గురించి మన ఆలయంలో ప్రత్యేకించి ధన్వంతరి సహిత సప్త మేధాగణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ధన్వంతరి అనగా దేవతలందరికీ వైద్యుడు అనమాట. శారీరక రుగ్మతులు, మానసికమైన అనారోగ్యం ఉండేవాళ్ళందరూ అవి తొలగించుకోవడానికి దేవతా వైద్యుడైన ధన్వంతరిని పూజిస్తారు. అలాగే 2వ స్వామి అయిన గరుత్మంతుడు మాతృదాస్య పరిపాలకుడిగా తల్లి మాట విని అమృతం తెచ్చిన మహానుభావుడు. మన పిల్లలు కూడా వినయ విధేయతలు క్రమశిక్షణతో నడుచుకోవడం కోసం గరుత్మంతుని ఏర్పాటు చేసుకున్నాం. ఇక 3వ స్వామి సరస్వతివాదికి ఆచార్య స్వరూపం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవోపాస్మహే. అటువంటి చదువుల తల్లి అయిన సరస్వతి మాతకి ఆచార్యుడైన హయగ్రీవుని పూజించడం వల్ల వాక్కు, ఉచ్చారణ, మాట తీరు, భాషా పరిజ్ఞానం లభిస్తుందని ఒక విశ్వాసం. ఇలా ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క ఫలితాన్ని పిల్లలకి ప్రసాదిస్తుంటారు. 4వ స్వామి తారా బృహస్పతి పిల్లల బుద్ధిని నడిపిస్తారు. 5వ స్వామి యోగాంజనేయ స్వామి అనుకున్న కార్యాలు నెరవేర్చడానికి, తర్వాత వ్యాస భగవాన్ చెప్పగా మహాభారతాన్ని లిఖించిన విద్యా గణపతి పిల్లల యొక్క వ్రాత దస్తూరి సమయపాలనకు, మేధా దక్షిణామూర్తి మేధాశక్తికి ఏకాగ్రతకు, చివరిగా కార్తికేయ స్వామి జ్ఞాపక శక్తికి. ఈ అక్షరాభ్యాస సమయంలో ఈ 8 యొక్క దేవతామూర్తులను కూడా ఆ తల్లిదండ్రులు పిల్లల చేత చెప్పించి ఆ యొక్క పలకల మీద ఆవాహన చేసిన తర్వాత ఓం నమ శివాయ సిద్ధన్నమః శ్రీరామ అమ్మ ఓ అనే అక్షరాలు దిద్దించి ఆ పలకల పిల్లల యొక్క శిరస్సు మీద పెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని దర్శిస్తూ ఉంటారు. ఓం సరస్వతి నమః. సార్, వసంత పంచమి నాడు అదే విధంగా మూలా నక్షత్రం ఆ రోజు అవకాశం లేని వారు అంటే ఒక భావనలో ఉంటారు. ఈ 2 రోజులే శుభప్రదమైనవి, పిల్లలకి అక్షరాభ్యాసం చెయ్యాలంటే ఈ 2 రోజుల్లోనే చేయించాలి, ఈ ఏడు తప్పిందంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో భక్తుల మనోభావన ఈ విధంగా ఉంటుంది. మీ ఉద్దేశం ఏం కాదనట్లేదు, Yes. కానీ భావన వేరు, సాంప్రదాయం వేరు. సాంప్రదాయం వచ్చి 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చెయ్యాలి అనేది ఒక ఆనవాయితీ. అంతకంటే పూర్వం చెప్పాలంటే 7వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేసి గురుకులాల్లో విడిచిపెట్టేవారు. ఇప్పుడు ఆ గురుకులాలు తగ్గాయి. 7వ సంవత్సరం దాకా మన పిల్లల్ని భరించడం కూడా తగ్గుతుంది. ఆ 7వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరంలో వచ్చి ప్రస్తుతం అయితే 100 మంది పిల్లలు చేయిస్తుంటే మేము అందులో 95 మంది వరకు కూడా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల చేయవలసి వస్తోంది. ఆ 5 ఏళ్లకు ఉండే జ్ఞాన సంపద ఈ 2.5 పిల్లలకు ఉండవని మనం అనుకుంటున్నాం, కానీ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పిల్లలు పాల్గొంటున్నారు. 1 వాళ్ళకి క్రమశిక్షణ అలవాటు అవ్వాలి. 2 ఇంట్లో వాళ్ళకి పక్క వాళ్ళ సహవాసం, స్నేహితుల ప్రభావం, అక్కడ లేని చెప్పకూడని పలకకూడని మాటలన్నీ కూడా అలవాటు అవుతున్నాయి ఉద్దేశంతో కూడా 5 సంవత్సరాలు చేసిన అక్షర స్వీకార కార్యక్రమం కూడా 2.5-3 సంవత్సరాలు చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరంలో మూలా నక్షత్రం నాడు, శ్రీ పంచమి నాడే చెయ్యాలనే నియమం అయితే ఎక్కడా లేదు. మనం పిల్లలకి నక్షత్రాన్ని బట్టి ఏ రోజు చేసుకున్న అభ్యంతరం లేదు. ఒక విధానం అయితే ఆలయాల్లో చేసేటప్పుడు ఈ రోజు ఆ రోజు చేయాలనే నియమం అయితే ఎప్పుడు లేదు, నిస్సందేహంగా చేసుకోవచ్చు. అందులోని నవరాత్రోత్సవాల్లో కలశ స్థాపన చేసిన దగ్గర నుంచి విజయదశమి వరకు ఏ రోజు చేసుకున్నా, సంవత్సరంలో ఏ రోజు చేసుకున్నా ఆ పిల్లల భవిష్యత్తు అవిరామరంగా ఉంటుంది. ఇటువంటి సందేహం అక్కర్లేదు. ఓం సరస్వతి నమః. తాతాచార్యులు, ప్రధాన అర్చకులు, సరస్వతి ఆలయం, విజయనగరం. శుభం. ఎస్, చూసారు కదా అమ్మవారి కృప, దయ. అదే విధంగా చిన్న పిల్లలకి అమ్మవారి ఆలయంలో ముందు రోజు నిద్రించి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి అక్షరాభ్యాసం చేయించుకున్నట్టయితే ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయో ప్రధాన అర్చకులు కూడా క్లియర్గా చెప్పారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సకల సౌభాగ్యాలకి అదే విధంగా పిల్లలకి విద్యా బుద్ధులు కూడా పొందండి. కెమెరా బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు